మన ఇంట్లో దైవశక్తి ఉందని తెలిపే కొన్ని సంకేతాలు తెలుసుకుందాం. అలాగే దుష్ట శక్తుల బారిన పడకుండా ఉండేందుకు కొన్ని నియమాలు మాత్రం పాటించినట్లయితే దుష్ట శక్తులకు మనం దూరంగా ఉండవచ్చు. కాబట్టి ఈ 2 విషయాలు ఇప్పుడు మన ఛానల్లో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ అయితే ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మనం అత్యంత తరచుగా వాడే పదం దేవుడు. శతాబ్దాలుగా దేవుడున్నాడు లేదా అన్నది నడుస్తున్న చర్చ. ఇంతకీ దేవుడు ఉన్నట్టా లేనట్టా? దేవుడికి అసలు రూపం లేదు అంటారు కదా. మరి ఎందుకు బొమ్మని, అందులోనూ మనిషి చేసిన బొమ్మని దేవుడు అని మనిషి పూజిస్తాడు? కొన్ని వ్రత కథల్లో ఆ దేవుడు దేవతకి మొక్కుకున్నవి చేయకపోతే కష్టాల పాలవుతారని అంటూ ఉంటారు. నిజంగా దేవుడు మనుషుల్ని అలా కష్టాలు పాలు చేస్తాడా? దేవుడు ఉన్నాడా? దేవుడు ఉన్నాడని అనిపించిన సంఘటన ఏదైనా ఉందా? దేవుడు అనేవాడు ఉన్నాడు అనే నమ్మకం నాకు తెలిసి మన జీవితంలో జరిగే సంఘటనల మీద ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి యొక్క కొడుకు, కూతురు హాస్పిటల్లో ఉన్నారు అనుకోండి. డాక్టర్ గారు వచ్చి మా చేతుల్లో ఏమీ లేదు అన్నారు అనుకోండి. ఆ వ్యక్తి పరిస్థితి ఏమిటి? డాక్టర్ గారు చెప్పారు కాబట్టి లాజిక్ ప్రకారం డాక్టర్ చేతిలో ఏముండదు కాబట్టి మనం దేవుడి మీద భారం చేసి మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి, మన పిల్లలు బాగుండాలని భారం వేస్తూ ఉంటాము. కాబట్టి అప్పుడు దేవుడు ఉన్నట్టా లేనట్టా? దేవుడు ఉన్నట్టే. కాబట్టి మనం కష్టాల పాలు ఉన్నప్పుడు కూడా మనం దేవుణ్ణి తలుచుకుంటూ ఉంటాము. ఎందుకు? మనకు దేవుడు ఉన్నాడని కాబట్టి మనం దేవుణ్ణి తలుచుకుంటూ ఉంటాము. అప్పుడు మనకు దేవుడు ఉన్నట్టే అని అర్థం చేసుకోవాలి. చాలామంది దేవుణ్ణి కోరుకున్న కోరిక నెరవేర్చినట్లయితే ఖచ్చితంగా ఏదో ఒక కోరిక అనేది కోరుతూ ఉంటాడు. అంటే యజ్ఞం కాల్చడం కానీ, అన్నదానాలు చేయడం కానీ, ఎవరికైనా పేదవాళ్ళకు డబ్బు సహాయం చేయడం కానీ, పూజలు, వ్రతాలు ఇలా ఎన్నెన్నో ప్రతి ఒక్కరు చేస్తూ ఉంటారు. అంటే మన దేవుడికి నమ్మకంతోటే కదా మనం ఇలాంటి పనులు చేస్తూ ఉంటాము. మనం కోరుకున్న కోరిక నెరవేర్చినట్లయితే ఖచ్చితంగా ఇలాంటి పనులు చేస్తూ ఉంటాము. అప్పుడు దేవుడు ఉన్నట్టే. కాబట్టి ప్రతిరోజు మనం దేవుణ్ణి ఆరాధిస్తాం, పూజిస్తూ ఉంటాము. కాబట్టి మన ఇంట్లో సుఖశాంతులు వెల్లివిరియాలంటే ఖచ్చితంగా దేవుణ్ణి మనస్ఫూర్తిగా కొలవాలి. అలాగే దుష్ట శక్తులకు బారిన పడకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు మాత్రం మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇంట్లో ఎవరికైనా బాగోకపోతే హాస్పిటల్కి తీసుకెళ్తాం. అయినా సరే మనం ఇంట్లో అమ్మమ్మలు కానీ, ముసలి వాళ్ళు ఎవరైనా సరే దిష్టి తీసేయడం, గుడికి తీసుకెళ్ళడం ఇలా చేస్తూ ఉంటారు. చిన్న పిల్లలు భయపడితే దేవుని స్తోత్రాలు చదువుతారు. గాలి ధూళి సోకిందేమో అని అనుకుంటారు. ఈ రోజుల్లో ఎవరు ఇలాంటివి నమ్మరు. కానీ అందులోనూ కొంతవరకు నిజాలు మాత్రం ఉంటాయి. పెద్దవారు దైవశక్తి ఉన్నట్టే ఈ ప్రపంచంలో దయ్యాలు, భూతాలు కూడా ఉన్నాయని నమ్ముతూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇలాంటి వారు తమ దగ్గరకు దుష్ట శక్తులు రాకుండా ఉండాలి అంటే కొన్ని నియమాలు మాత్రం ఖచ్చితంగా పాటించాలి. అయితే దుష్టశక్తుల బారిన పడకుండా ఉండేందుకు ఇవే కాదు, ఇంకా కొన్ని రకాల సూచనలు కూడా ఉంటాయి. వాటిని పాటిస్తే దుష్ట శక్తులే కాదు, ఆ ప్రతికూల శక్తులు కూడా దగ్గరకు రావు. దీంతో అదృష్టం మీకు బాగా కలిసి వస్తుంది. అనుకున్న పనులు ఖచ్చితంగా నెరవేరుతాయి. మన హిందూ ధర్మంలో ఒక ముఖ్యమైన గుర్తు స్వస్తిక్ గుర్తు. ఇది సూర్యునికి శక్తి సంకేతం. కాబట్టి స్వస్తిక్ గుర్తును మీ ఇంటి ప్రధాన ద్వారం ముందు లేదా గోడల మీద ఖచ్చితంగా ఈ స్వస్తిక్ గుర్తు అనేది ఉంచాలి. మన ఇంట్లోకి దైవశక్తి రావడానికైనా, దుష్టశక్తి రావడానికైనా ఇలాంటి స్వస్తిక్ గుర్తు ఉన్నట్లయితే ఇంట్లో దుష్టశక్తి ప్రవేశించడానికి వీలు కాదు. అలాగే దైవశక్తి ప్రవేశించడానికి ఖచ్చితంగా లోపలికి అనేది వస్తుంది. ప్రతి ఒక్కరూ కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా ఇంట్లో పండితుల చేత యజ్ఞం చేయించాలి. దీంట్లో వారు చదివే మంత్రాలు, యజ్ఞం నుంచి వచ్చే పొగ,
దుష్ట శక్తులను పారిపోతాయి. కాబట్టి అంతా శుభమే జరుగుతుంది. మన ఇంట్లో అనుకూల శక్తి ఇంట్లోకి వస్తుందని, ధనాన్ని అది ఆకర్షిస్తుందని నమ్ముతూ ఉంటారు. ఇంట్లో అంతటా ప్రసారించేలా ధూపం ఖచ్చితంగా వేయాలి. బాగా ఎర్రగా ఉండి మండుతున్న నిప్పులను ఒక లోహపు పాత్ర తీసుకొని వాటిపై కొద్దిగా ఇంగువను వేయాలి. దీంతో దాని నుంచి వచ్చే పొగను ఇంట్లో అంతటా ప్రసారించేలా తిరుగుతూ ధూపాన్ని కనీసం వారానికి ఒక్కసారైనా వేయాలి. రోజు ఇంట్లో దీపం పెట్టడం, స్నానం చేసిన తర్వాత రోజు ఇంట్లో ఉదయం సాయంత్రం వేళలో దీపాన్ని పెడితే దుష్ట శక్తులు అనేవి ఇంట్లోకి ప్రవేశించవు. అలాగే కొద్దిగా ఉప్పును తీసుకొని బాగా నీళ్ళల్లో కలిపి ఆ మిశ్రమాన్ని ఇంటి ప్రధాన ద్వారం ఎదుట చల్లాలి. తర్వాత మిగిలిన తలుపులు కిటికీల వద్ద కూడా ఆ మిశ్రమాన్ని చల్లితే ఇంట్లోకి దుష్ట శక్తులు అనేవి ప్రవేశించవు. అలాగే ఇంట్లో దైవశక్తి ఉందని తెలిపే సంకేతాలు ఇప్పుడు చూద్దాం. ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో దైవశక్తిని పెంచుకోవడానికి ఎన్నో తంటాలు పడుతూ ఉంటారు. దానికి కారణం దైవశక్తి అనేది ఎప్పుడైతే ఇంట్లో నిండుగా ఉంటుందో అప్పుడు మనకు డబ్బు సమస్య కానీ ఆర్థిక సమస్యలు కూడా అన్నీ తొలగిపోతాయని నమ్ముతూ ఉంటారు. ఎప్పుడైతే మనకు దైవశక్తి ఉంటుందో మనకు ఎలాంటి సమస్యలు దరిదాపుల్లో రాకుండా ఉంటాయని ప్రతి ఒక్కరూ దైవశక్తి కోసం ఆరాట పడుతూ ఉంటారు. సాయంత్రం సమయంలో సంధ్యాదీపం పెట్టిన తర్వాత రాత్రి మనం పడుకునే వరకు ఆ దీపం వెలుగుతూ అనేది ఇంట్లో చక్కగా ప్రసారిస్తూ ఉండాలి. అందుకే ప్రతి ఒక్కరు కూడా సాయంత్రం సమయంలో తప్పక దీపాన్ని వెలిగించాలి. ఎవరైతే సంధ్యాదీపం వెలిగిస్తారో వారికి లక్ష్మీదేవి ఆహ్వానం పలికినట్టే. అలాగే ఆ ఇంట్లో అయితే అందరూ సంతోషంగా గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉంటారని అర్థం. హిందూ సాంప్రదాయాల ప్రకారం లక్ష్మీదేవికి విశేష ప్రాముఖ్యత ఉంది. సిరి సంపదలకు ప్రతిరూపంగా లక్ష్మీదేవిని కొలుస్తూ ఉంటారు. లక్ష్మీదేవి అనుగ్రహం పొందిన వ్యక్తికి జీవితంలో ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయని మన పండితులు చెబుతూ ఉంటారు. మనకు మంచి రోజులు ప్రారంభమయ్యే ముందు సదరు వ్యక్తికి మంచి కలలు వస్తాయి. కలలో దేవుణ్ణి చూడటం, కలలో నిధి కనిపించడం, చెట్లు మొక్కలు పచ్చదనం కనిపించడం జరుగుతూ ఉంటాయి. కలలో ఇవి కనిపిస్తే త్వరలోనే మీ జీవితంలో మంచి జరుగుతుందని అర్థం చేసుకోవాలి. జీవితంలో మంచి రోజులు రావడానికి ముందు ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది. వాతావరణం సానుకూలంగా మారడం ప్రారంభం అవుతుంది. ఒక వ్యక్తి ఏదైనా అనుకున్నాడు అంటే అది నిజం కావడం ప్రారంభం అవుతుంది. మీరు చేసే ఏదైనా పని చేయాలనుకున్నా అది అతి తొందరలోనే నెరవేరుతుంది. ఇంట్లో ఎవరు లేకపోయినా గజ్జెల సౌండ్ మాత్రం మీకు వినిపిస్తే ఖచ్చితంగా దైవశక్తి ఇంట్లో తిరుగుతుందని అర్థం చేసుకోవాలి. అలాగే మంచి రోజులు రాబోయే ముందు మీ ఇంటి ముందు మొక్కలు గనక ఉన్నట్లయితే అవి పచ్చగా ఉంటూ ఉంటాయి. లేదంటే అవి ఎండిపోయినట్లు ఉన్నట్లయితే మీ ఇంట్లోకి దుష్టశక్తులు అనేవి ప్రవేశించాయని అర్థం చేసుకోవాలి. అలాగే శంఖం ధ్వనిని విన్నప్పుడు మంచి సంకేతంగా పేర్కొంటారు. ఇవి మీకు కనిపించినట్లయితే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రసన్నులవుతుందని. అలాగే పావురం తప్ప మరేదైనా పక్షి మీ ఇంట్లో గూడు కట్టుకొని గూళ్ళు పెడితే అది కూడా చాలా శుభప్రదంగా పరిగణిస్తారు. దీని అర్థం రాబోయే కాలంలో మీకు అంత ఆదాయం బాగా పెరుగుతుందని, ఆర్థిక సంక్షోభానికి అధిగమించుకు ఆతారని చెబుతూ ఉంటారు. అలాగే గుడ్లగూపను లక్ష్మీదేవి వాహనంగా పరిగణిస్తారు. అటువంటి పరిస్థితుల్లో మీరు అకస్మాత్తుగా గుడ్లగూపను చూసినట్లయితే అది శుభప్రదంగా పరిగణించబడుతుంది. అలాగే పూజ గదిలో దేవుళ్ళ ఫోటోల వెనుక బల్లులు కానీ తిరిగినట్టు మీకు కనిపించినట్లయితే మీకు డబ్బు అనేది ఏదో ఒక రూపంలో వస్తుందని అర్థం చేసుకోవాలి. మీ ఇంట్లో కనుక వర్షం కురుస్తుందని ఇది తెలిపే సంకేతం. కాబట్టి మీ పూజ గదిలో ఖచ్చితంగా
బల్లులు కానీ తిరిగినట్లయితే మీరు సంతోషంగా భావించాలి. వాటిని మాత్రం బయటకు వెళ్ళగొట్టే ప్రయత్నం అస్సలు చేయకూడదు. ఎందుకంటే మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి డబ్బుకు ఎలాంటి లోటు లేకుండా ఉంటుంది. కాబట్టి ఇలాంటి సంకేతాలు మీకు కనిపించినట్లయితే మీ ఇంట్లో దైవశక్తి తిరుగుతుందని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇలాంటి నియమాలు మాత్రం ఖచ్చితంగా అందరూ పాటించాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.